మనతో పాటు ఉన్నారు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ చంద్రశేఖర్ గారు. చంద్రశేఖర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. గ్రీస్ అనగానే తెలుగులో సూపర్ సాంగ్ కూడా గుర్తొస్తూ ఉంటుంది. అండ్ రీసెంట్ గా రాజాసాబ్ మూవీ ఒక సాంగ్ కూడా అక్కడ షూట్ చేశారు కదా. సో అలాంటి బ్యూటిఫుల్ ప్లేస్, ఐలాండ్ అండ్ బీచెస్ ఉండేటువంటి ఆ బ్యూటిఫుల్ ప్లేస్కి సంబంధించిన ప్యాకేజ్తో మీరు రెడీగా ఉన్నారు. సో మాకు ఈ ప్యాకేజ్లో ఏ ప్లేసెస్ని చూపిస్తూ ఉంటారు? మీరు అదొక్కటే సాంగ్ కాదండి, మీరు మనకి యూరోప్లో చాలా మూవీస్లో వైట్ వాష్డ్ బిల్డింగ్స్ విత్ బ్లూ డోమ్స్ ఉండే సిటీస్ మనకి కనపడే ఊరు ప్రతి మూవీలో ఉంటుంది మనకి. అది కూడా గ్రీస్లోనే ఉందండి. అది సినిక్ బ్యూటీ అనమాట గ్రీస్ అంతా కూడా. దీనికోసం అనేది ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 7 nights 8 days ప్యాకేజ్ తీసుకొని వచ్చిందండి. అంటే గ్రీస్ అనేది ఐలాండ్స్, డిఫరెంట్ ఐలాండ్స్ ఉంటాయి అనమాట. డిఫరెంట్ ఐలాండ్స్లో మనం ఒక ఐలాండ్లో 2 nights ఉంటాము, ఒక ఐలాండ్లో 1 night ఉంటాం, ఒక నైట్ 2 nights, అట్లా కంప్లీట్గా 7 nights 8 days ప్యాకేజ్ తీసుకొని వచ్చి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్. సో ఈ ప్యాకేజ్ కాస్ట్ ఓన్లీ 2,95,000 రూపీస్ మాత్రమే. ఎందుకంటే గ్రీస్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ సిటీ. అండ్ ఆ మాన్యుమెంట్స్ మనం ఒకసారి కనుక విజిట్ చేస్తే మీరు అన్నట్టు మోడర్న్ ఒలింపిక్స్కి సంబంధించిన స్టేడియము అది ఇప్పటిది కాదండి. యాక్చువల్గా ఆ స్టేడియం ఆల్రెడీ 4th century BC దగ్గర నుంచి ఉందన్నమాట. అది తర్వాత అది రూయిన్స్ అయిపోతే దాన్ని మళ్ళీ ఎక్స్కవేషన్ చేసి అప్పట్లోనే 50,000 people అకామిడేట్ చేసిన స్టేడియం. అది బిగ్గెస్ట్ స్టేడియము. అండ్ ఫస్ట్ మోడర్న్ ఒలింపిక్స్ స్టార్ట్ అయింది అక్కడే. అది కూడా మనకి ఆల్మోస్ట్ 1896 years, అంటే ఆల్మోస్ట్ 130 years అవ్వచ్చింది. తర్వాత ఎథెన్స్, మనకి గ్రీస్ యొక్క క్యాపిటల్ ఎథెన్స్ అనమాట. ఎథెన్స్లో మనము ఆల్మోస్ట్ 2 nights ఉంటాం. ఈ 2 nightsలో మనం ఈ స్టేడియం అక్కడ చూసిన అక్రోపోలిస్ అని వాళ్ళకి ఒక టెంపుల్ ఉంది. అది ఒక కొండ మీద ఉంటుంది. దాని యొక్క ఆ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే దానిపైనుంచి ఏ బర్డ్ కూడా ఎగరదు. ఓకే, అంత హైట్లో ఉంటుందా? హైట్ కాదు, ఆ మ్యాగ్నెటిక్ పవర్ ఉంటుంది. ఓకే. ప్లస్ తర్వాత అంటే అక్కడ వాళ్ళు చెప్పేది అనమాట, తర్వాత బ్లాక్ క్లౌడ్స్ అనేది ఉండవు దాని నుంచి వెళ్ళవాలి. వాళ్ళ దేవుడు ఎథెన్స్ అనమాట. ఆయన వల్ల ఇదంతా కూడా అక్కడ ఉంది అనమాట అని చెప్పేసి వాళ్ళు నమ్ముతారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సిటీ. మనకి క్లైమేట్ కానీ అంతా చక్కగా ఉంటుంది. కానీ అది కూడా ఏంటంటే మనకి మే నుంచి ఓన్లీ అక్టోబర్ వరకు మాత్రమే మనం అక్కడ విజిట్ చేయగలం. తర్వాత చాలా చల్లగా ఉంటుంది అక్కడ. సో మే నుంచి అక్టోబర్ మంచి సీజన్. సో ఎథెన్స్లో 2 nights ఉంటాయి. ఆ 2 nights తర్వాత మనం బయలుదేరి తర్వాత అక్కడ మైకూన్స్ అనే ఇంకొక ఐలాండ్కి వెళ్తాం. అది ఫెర్రీ కానీ యాజ్ వెల్ యాజ్ ఫ్లైట్లో కానీ వెళ్తాం మనం. ఈ మైకూన్స్ కూడా వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సిటీ అండ్ బ్యూటిఫుల్ బీచెస్ ఉన్న సిటీ. బీచెస్కి ఫేమస్ మైకూన్స్ అనేది. సో దాంట్లో ఆ మైకూన్స్లో మనం ఆల్మోస్ట్ అక్కడ ఒక 2 nights ఉంటాం మనం. ఆ మైకూన్స్ యొక్క ఓల్డ్ సిటీ, తర్వాత వాటి చర్చెస్, తర్వాత ఆ స్ట్రీట్స్ అంతా కూడా మనం వేరే ప్రపంచంలోకి వెళ్తున్నట్టు ఉంటుంది. అంత బాగుంటుంది అనమాట ఆ మైకూన్ సిటీ కూడా. అంత వాళ్ళు ఏంటంటే ఆ ప్రిజర్వేషన్ అంటారు చూసారా, ఆ సిటీస్ కానీ అప్పటి అన్నీ కూడా అంత ప్రిజర్వ్ చేసి పెట్టారు మైకూన్స్లో. అంత అద్భుతంగా ఉంటుంది అది. తర్వాత అక్కడ మనకి ఈ లిటిల్ వెనీస్ అని ఒక ప్లేస్ ఉంటుంది. అంటే అక్కడ అన్ని విండ్ మిల్స్ అవి కూడా మనం చక్కగా విజిట్ చేసి రావచ్చు. ఈ వోల్కనిక్ ఎరప్ట్ అయిన ప్లేసెస్ అనమాట ఇదంతా కూడా. అంటే మైకూన్ నుంచి బయలుదేరిన శాంటోరిని అనే ఇంకొక సిటీకి వస్తాం మనం. సో ఈ శాంటోరిని సిటీ అనేటప్పటికీ కంప్లీట్గా నేను ఇందాక చెప్పాను కదా వైట్ వాష్డ్ విత్ బ్లూ డోమ్స్ అనేది, అది ఆ సిటీలో ఉందన్నమాట. అంటే మెయిన్ ఫేమస్ మన ఫిలిమ్స్ లో కనపడేది ఎక్కువగా అదే ఆ సిటీలో ఉంటుంది. ఆ సిటీలో ఎక్కువగా ఆ సిటీలో షూటింగ్స్ జరుగున్నాయి అనమాట. సో అక్కడే ఒక వాళ్ళ మోడర్న్ క్యాపిటల్ ఫిరా అని ఉంటుంది. ఆ ఫిరా విలేజ్ మనం విజిట్ చేస్తాం. సో శాంటోరిని నుంచి బయలుదేరి నెక్స్ట్ డే బయలుదేరి రోడ్స్ అని వస్తాం. రోడ్స్ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఓల్డెస్ట్ ఐలాండ్ అండ్ 9th largest ఐలాండ్ ఇన్ ద మెడిటేరియన్ సీ అనమాట. అంత చక్కగా ఉంటుంది ఆ రోడ్స్. ఆ రోడ్స్లోనే మనకి సెయింట్ జాన్ అనే అతను నైట్స్ స్ట్రీట్ అని పెట్టారనమాట. ఆ నైట్ స్ట్రీట్లో మనము కంపల్సరీగా విజిట్ చేసిన ప్లేస్ అనమాట అది. అంటే స్ట్రీట్ షాపింగ్ అంటారు. స్ట్రీట్ షాపింగ్ ప్లస్ అక్కడ కెథడ్రల్ ఉంది. ఆ కెథడ్రల్ ఇవన్నీ ఫస్ట్ డే రోజు మనం ఆ రోడ్స్లో. తర్వాత రోజు మనము సన్ గాడ్ అనమాట. యాక్చువల్గా రోడ్స్ అంటేనే ఐలాండ్ ఆఫ్ గాడ్ అని, సన్ గాడ్ అని. సో ఆ సిటీ అంతా కూడా అంత వైబ్రెంట్గా ఉంటుంది. సో ఆ సన్ గాడ్ ఏదైతే రోడ్స్ అనేది ఉందో ఆ రోడ్స్ యొక్క 9D షో ఉంది అక్కడ.
ఓకే మనం 3D షో చూసాం, 4D షో చూసాం, అదే కదా. నేను 9D షో ఉంటుంది, ఆల్మోస్ట్ అది 30 minutes షో ఉంటుంది. అంటే మనకి 3D షో లాగా ఇది ఉంటుంది, ప్లస్ అంతా కూడా మనకి ఈ మూమెంట్, చైర్ మూమెంట్ ఉంటుంది, వాటర్, స్కై అన్నీ కూడా మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం దాంట్లో. అంటే ఆ రోడ్స్ అనేది ఎట్లా ఏర్పడింది అనేది క్లియర్గా వాళ్ళు మనకి ఒక పిక్చర్ ఉంటుంది అనమాట. అది విజిట్ చేస్తాం. తర్వాత సబ్మెరైన్లో లోపలికి వెళ్తాం. పోసిడియాన్ అనేది ట్రిప్ అనమాట, సబ్మెరైన్ ట్రిప్, అది కూడా మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఆల్మోస్ట్ ఆ పోసిడియాన్లో కూడా మనం 15 to 20 minutes సీలో ఉంటాం. సో ఈ ఎంట్రీ టికెట్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో ఈ 2,95,000లోనే మనము ఎథెన్స్లో 2 nights హోటలు, తర్వాత మనకి మైకూన్స్లో 2 nights హోటలు, 1 night శాంటోరినా, తర్వాత 2 nights రోడ్స్, ఇవన్నీ 7 nights 8 daysలో ఈ ప్యాకేజ్లో అన్నీ చూసుకొని చక్కగా మనం 8th day రోజు రిటర్న్ వస్తాం. ప్రతి ఒక్క ప్లేస్లో స్టెప్ బై స్టెప్ అంతా ప్లానింగ్గా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఈ ప్యాకేజ్ అరేంజ్ చేసిందండి. అండ్ మీ మేనేజర్ కూడా ఉంటారా అండి? అవును, ఒక టూర్ మేనేజర్ కంపల్సరీ ఉంటారండి. ఎందుకంటే మనకి డిఫరెంట్ పీపుల్ ఉంటారు, కొంతమందికి ఇంగ్లీష్ అర్థం అవుతుంది కాబట్టి అంటే ఒక తెలుగు టూర్ మేనేజర్ కూడా వాళ్ళతో అకంపెనీ అవుతారు, ఇవన్నీ చూపించడానికి. ప్లస్ అక్కడ లోకల్ గైడ్ కూడా ఉంటారు. ట్రాన్స్పోర్టేషన్ కూడా మనకి ఎప్పటికప్పుడు టైం మెటిక్యులస్ అంటారు చూసారా, మెటిక్యులస్ ప్లానింగ్ ప్రకారం వెళ్ళిపోతూ ఉంటాం అన్నీ కూడా. అందువల్ల మనకి ఈ గ్రీస్ టూర్కి ఈ ప్యాకేజ్లోని మనకి ఇంత తక్కువ ప్యాకేజ్లోని మనం చూడగలుగుతున్నాం. ఒక అద్భుతమైన ప్లేస్, ప్రపంచంలో ఇలాంటి అద్భుతమైన ప్లేస్ ఉందా అని మనకి తెలీదు, అది చూస్తున్నాం ఇప్పుడు అనిపిస్తుంది. ఇంత అద్భుతంగా ఉంటుంది ఆ బ్లూయిష్ వాటరు, ఆ తర్వాత ల్యాండ్స్కేప్స్, ప్లస్ అదంటే మనకి టర్కీకి దగ్గరలో ఉంటుంది అనమాట అది. సో ఇక్కడ నుంచి మనకి గ్రీస్ ఫ్లైట్స్కి వెళ్తాం, మళ్ళీ అటు నుంచి రిటర్న్ వస్తాం, అంటే రోడ్స్ నుంచి రిటర్న్ వస్తాం మనం. అలా ఉంటుందండి గ్రీస్ ప్యాకేజ్. సో ఫ్లైట్ టికెట్స్, వీసా, ఫుడ్, అకామిడేషన్ అన్ని కూడా ఈ ప్యాకేజ్ లో అన్ని ప్యాకేజ్ ఇంక్లూడ్ అండి. వీసా కూడా షెంజన్ వీసా కావాలి దానికి, షెంజన్ వీసాకి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ చేస్తుంది. ప్లస్ అక్కడ హోటల్ అకామిడేషను, ట్రాన్స్పోర్టేషను, నైట్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఫుడ్ అంతా కూడా చక్కగా ప్లానింగ్ ప్రకారం అంతా కేర్ తీసుకుంటుందండి. ఓకే, సో గ్రీస్ టూర్కి వెళ్ళాలి అంటే మాత్రం మరి ఇన్ని చెప్తూ ఉన్నారంటే కంపల్సరీ చూస్తున్న వాళ్ళకి చాలా మందికి ఒక్కసారి వెళ్ళి చూసి రావాలి అనిపిస్తూ ఉంటుంది ఆ అందాలన్నీ. మరి మిమ్మల్ని ఎప్పుడు 1 month బిఫోర్ అప్రోచ్ అవ్వాలా? కంపల్సరీ మనకి 1.5 months కావాలండి. ఎందుకంటే మనకి షెంజన్ వీసాకి ఒక 10 days పడుతుందండి. ప్లస్ ఫ్లైట్స్ మనకి ఆల్రెడీ గ్రూప్స్ ఉన్నాయండి. ఆ గ్రూప్స్ రెగ్యులర్గా ట్రావెల్ చేస్తూ ఉన్నాయి. మనకి ఆ షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్ మనకి ఏ బ్రాంచ్లో అడిగినా, మనకి 12 branches ఉన్నాయి. ఈ 12 branchesలో కూడా ఏ బ్రాంచ్లో మీకు ఆ షెడ్యూల్ ఇస్తారు. ఆ షెడ్యూల్ ప్రకారం మీరు ఏ మంత్లో విజిట్ చేసుకోవాలనుకోవడం, దానికి ఒక 1.5 months 2 months బిఫోర్ మీరు కనుక అప్రోచ్ అయితే మాకు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ మీకు గైడ్ చేస్తారు. ఇప్పుడు అలానే ఏప్రిల్కి సంబంధించిన బుకింగ్స్ అన్నీ అయిపోయినాయండి. సో ఇప్పుడు మేకి సంబంధించినవి జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఏంటంటే అంత ఫాస్ట్గా అయిపోతున్నాయి. బుకింగ్ ఓపెన్ చేసినట్టే ఇప్పుడు మేకి సంబంధించిన బుకింగ్ అది కూడా స్టార్ట్ అయిపోయినాయి. కాబట్టి ఎవరైనా కానీ ఈ గ్రీస్ కంట్రీ విజిట్ చేయాలనుకుంటే కనుక ఇమ్మీడియట్గా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అప్రోచ్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖర్ గారు, గ్రీస్ టూర్ గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. సో ఒక్కసారి మీరు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నెంబర్కి కాల్ చేయండి.